ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సో 3 నెంబర్స్లో మనము బిగ్గెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ వీ హ్యావ్ 3 నెంబర్స్ 10, 20, 30. సో 10, 20, 30 అని మనకు 3 నెంబర్స్ ఉన్నాయి. సో అందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంది 30. సో వీ హ్యావ్ టు డిస్ప్లే 30 యాజ్ ద అవుట్పుట్. 30 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ సి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. లెట్ 10 అనేది ఏలో స్టోర్ అయిందనుకోండి, 20 అనేది బీలో స్టోర్ అయిందనుకోండి, 30 అనేది సిలో స్టోర్ అయిందనుకోండి. సో ఏదో మనం సి ఈజ్ బిగ్ అని చెప్పి డిస్ప్లే చేయొచ్చు, లేదంటే బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ 30 అని చెప్పి డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ మనం 3 నెంబర్స్లో బిగ్గెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 3 లాజిక్స్ ఉన్నాయి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ తీసుకొని మనము ఇట్లా బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని మనం 2 అప్రోచెస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూజింగ్ ఎల్సీ ఫ్లాటర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ యూజింగ్ కండిషనల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ రెండు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఎల్సీ ఫ్లాటర్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనకి 3 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ఏ తీసుకొని ఏని రిమైనింగ్ 2 నెంబర్స్తో కంపేర్ చేయాలి. అంటే ఏ తీసుకొని ఏని మనం బీతో సితో కంపేర్ చేయాలి. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి యాజ్ వెల్ యాజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఏ గనక బి కన్నా పెద్దది యాజ్ వెల్ యాజ్ ఏ గనక సి కన్నా పెద్దదిగా ఉందనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఏ బిగ్గెస్ట్ కాదు అనుకోండి, అప్పుడు మనం బీసీని కంపేర్ చేయాలి. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, దెన్ వీ కెన్ సే దట్ బి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. బి కూడా పెద్దది కాదు అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ సి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ చూద్దాము ఆ అప్రోచ్తో. సో తర్వాత మిగతా రెండు కూడా ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే stdio.hని మనం ఇంక్లూడ్ చేయాలి. బికాజ్ మన ప్రోగ్రాంలో మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్స్ అనేవి stdio హెడర్ ఫైల్లో ఉంటాయి. తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది ఇంక్లూడ్ చేయండి. సో ఇంట్ మెయిన్ ఫంక్షన్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ నుంచి మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంట్. బికాస్ ఒక ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే మెయిన్ ఫంక్షన్ అనేది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 0 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అని పెట్టాము. సో మెయిన్ ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలంటే రిటర్న్ 0 అని చెప్పి రాయాలి. వై? బికాస్ మెయిన్ ఫంక్షన్ అనేది 0 రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. సో ఇంట్ ఏ కామ బి కామ సి. సో తర్వాత ఆ 3 వేరియబుల్స్ని రీడ్ చేయండి. సో దానికన్నా ముందు మనం ఇట్లా ఇంటరాక్టివ్నెస్ కోసం ఒక మెసేజ్ డిస్ప్లే చేద్దాము. ఎంటర్ ఏబిసి వాల్యూస్ ఆర్ ఎంటర్ 3 నెంబర్స్. సో స్కాన్ఎఫ్ ఆ 3 నెంబర్స్ అనేవి దేని యొక్క డేటా టైప్? ఇంటీజర్ యొక్క డేటా టైప్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది? %d. సో స్కాన్ఎఫ్ %d. వై? బికాస్ మనం 3 వేరియబుల్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి 3%d రీడ్ చేయాలి. కామ యాంపర్సెంట్ ఏ కామ యాంపర్సెంట్ బి కామ యాంపర్సెంట్ సి. సో సపోజ్ మనం 10, 20, 30 ఇచ్చామనుకోండి. సో 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 20 అనేది బిలో స్టోర్ అవుతుంది, 30 అనేది సిలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ లాజిక్ రాద్దాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ని తీసుకొని ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ బి యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సి. అంటే ఏ గనక బి కన్నా పెద్దదిగా ఉండి యాజ్ వెల్ యాజ్ ఏ గనక సి కన్నా పెద్దదిగా ఉంటే, అంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ట్రూ అవ్వాలంటే మనం ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి? లాజికల్ అండ్ యూజ్ చేయాలి. లాజికల్ అండ్ అంటే ఏంది? అన్నీ ట్రూ అయితే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. ఒక్కటి ఫాల్స్ అయినా సరే రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో 2 ట్రూ అయితేనే ఇది ట్రూ అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఏ గనక బి కన్నా పెద్దది అయ్యింది యాజ్ వెల్ యాజ్ ఏ అనేది సి కన్నా పెద్దదిగా ఉంది, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. అంతే కదా? ఏ అనేది బి కన్నా పెద్దదిగా ఉంది యాజ్ వెల్ యాజ్ ఏ అనేది సి కన్నా పెద్దదిగా ఉంటే మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈజ్ బిగ్ అని చెప్పి చెప్పొచ్చు. లేదంటే ఏ పెద్దది కాదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? రిమైనింగ్ 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి. అంటే బీని సిని కంపేర్ చేయాలి. సో ఎల్స్ ఇఫ్ అనేవి డిఫరెంట్ కీవర్డ్స్ కాబట్టి ఎల్స్కి ఇఫ్కి మధ్యలో మనం స్పేస్ పెట్టాలి. కంట్రోల్ స్టేట్మెంట్ ఎండింగ్లో ఇక్కడ మనం సెమీకోలన్ అనేది యూజ్ చేయము. ఎల్స్ ఇఫ్ బీని సిని కంపేర్ చేయండి. ఎల్స్ ఇఫ్ బీ గ్రేటర్ దాన్ సి. బీ గ్రేటర్ దాన్ సి అయితే మనం ఏం చెప్పొచ్చు? బి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో ప్రింట్ ఆఫ్ బి ఈజ్ బిగ్. అంటే ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిందంటే దాని అర్థమైంది సి ఈజ్ బిగ్. సో ఎల్స్ ఇక్కడ కండిషన్ రాయాల్సింది, నెక్స్ట్ లేదు ఎల్స్ తర్వాత ఎల్స్ ప్రింట్ ఆఫ్ సి ఈజ్ బిగ్. సో మెయిన్ ఫంక్షన్లో లాస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? రిటర్న్ 0.
రిటర్న్ 0. సో తర్వాత మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాము. రిటర్న్ 0 మెయిన్ ఫంక్షన్ని క్లోజ్ చేసాము. సో లెట్ us see the ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఏలో 10 ఇచ్చాము, బిలో 20 ఇచ్చాము, సిలో 30 ఇచ్చాము. ఫస్ట్ కండిషన్ చూడండి, 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్. సెకండ్ ఈ కండిషన్ 10 గ్రేటర్ దాన్ 30 ఫాల్స్. సో రెండు ఫాల్సే, లాజికల్ ఎండ్ యూజ్ చేసాం కాబట్టి ఏమవుతుంది, ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఎల్సీ ఫ్లాడర్లో సెకండ్ కండిషన్ చెక్ అవుతుంది. వాట్ ఈస్ ద సెకండ్ కండిషన్? బీ గ్రేటర్ దాన్ సి. బీలో ఎంత ఉంది? 20 ఉంది. సిలో ఎంత ఉంది? 30 ఉంది. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 30. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 30. కండిషన్ ఫాల్స్ కాబట్టి లాస్ట్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్సీ ఫ్లాడర్లో లాస్ట్ ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ముందున్న అన్ని కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే లాస్ట్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ముందున్న రెండు కండిషన్స్ ఫాల్స్ కాబట్టి లాస్ట్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో ప్రింట్ ఆఫ్ సి ఈజ్ బిగ్. సో 10, 20, 30లో మనకి ఏది బిగ్గెస్ట్ నెంబర్? సిఏ బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి సి ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇంకొక లాజిక్ మనం ఏం చేయొచ్చు అంటే బీని తీసుకొని ఏతో సితో కంపేర్ చేయొచ్చు. ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, బి కనుక బి ఏ కన్నా పెద్దదై ఉండి యాజ్ వెల్ యాజ్ బి కనుక సి కన్నా పెద్దదిగా ఉంటే మనం ఏం చెప్పొచ్చు? బి బిగ్గెస్ట్ నెంబర్ అనొచ్చు. సో ఇది ఒక లాజిక్. బి గ్రేటర్ దాన్ ఏ డబల్ అండ్ బి గ్రేటర్ దాన్ సి. బి కనుక ఏ కనుక పెద్దదిగా ఉంది యాజ్ వెల్ యాజ్ బి కనుక సి కన్నా పెద్దదిగా ఉంటే ఏం చెప్పొచ్చు? బి ఈజ్ బిగ్ అనొచ్చు. లేదంటే రిమైనింగ్ 2 నెంబర్స్ కంపేర్ చేయాలి. ఇక రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంది? ఏసి. ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఏం చెప్పొచ్చు? ఏ ఈజ్ బిగ్ అనొచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు? సి ఈజ్ బిగ్ అనొచ్చు. ఓకే, ఆర్ వీ కెన్ టేక్ సి అండ్ కంపేర్ ఏ అండ్ బి. సో సి ఏ కన్నా పెద్దదిగా ఉండి సి బి కన్నా పెద్దదిగా ఉంటే మనం ఏం చెప్పొచ్చు? సి బిగ్గెస్ట్ నెంబర్ అనొచ్చు. అదర్వైజ్ వీ హ్యావ్ టు కంపేర్ ఏ అండ్ బి. ఏ కనుక బి కన్నా పెద్దదిగా ఉంటే ఏ బిగ్ అని చెప్పొచ్చు, లేదంటే బి బిగ్ అని చెప్పొచ్చు. ఇలా 3 లాజిక్స్లో మనం ఏదైనా రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని ప్రింట్ చేద్దాము. కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్నే మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. కండిషనల్ ఆపరేటర్ని ఏమంటాము? టెర్నరీ ఆపరేటర్ కూడా అంటాము. టెర్నరీ అంటే 3 ఆపరెంట్స్ మీద మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. కండిషనల్ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అనేది చెక్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయిందనుకోండి అప్పుడు క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయిందనుకోండి అప్పుడు కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ 1 కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము. సో ఇందాకట్లాగానే ఫస్ట్ లాజిక్ యూజ్ చేసి రాద్దాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఈ రెండు కండిషన్స్ కనుక ట్రూ అయితే మనం ఏం చెప్పచ్చు? ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్. ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్. క్వశ్చన్ మార్క్ తర్వాత మనకి తర్వాత ఏముంది? కోలన్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. అంటే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఏం చెక్ చేయాలి? బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. బి గ్రేటర్ దాన్ సి, ఈ కండిషన్ చెక్ చేయాలి. బి గ్రేటర్ దాన్ సి తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. బి గ్రేటర్ దాన్ సి ట్రూ అయితే ఏం చెప్పొచ్చు మనము? వీ కెన్ సే దట్ బి ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో ప్రింట్ ఆఫ్ బి ఈజ్ బిగ్. ఎల్స్ అంటే కోలన్. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సి ఈజ్ బిగ్ అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రిటర్న్ 0, క్లోజ్ ద మెయిన్ ఫంక్షన్. సో ఒక్కసారి చూడండి, ఎక్స్ప్రెషన్ 1 ఏంది? ఏ గ్రేటర్ దాన్ బి డబల్ అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే ఈ ఎక్స్ప్రెషన్ 2 అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు మనం ఏం చెక్ చేయాలి? బి గ్రేటర్ దాన్ సీనో కాదో చెక్ చేయాలి. ఇది కనుక ట్రూ అయితే ఏమవుతుంది? ఇది ఈ ఎక్స్ప్రెషన్కి ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నది ఇది కనుక ట్రూ అయితే ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ బి ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే ఈ కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సి ఈజ్ బిగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి వాల్యుయేట్ చేయండి. లెట్ బి వాల్యూ ఈజ్ 30, సి వాల్యూ ఈజ్ 20. సో 10 greater than 30.
సో ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి, 10, 35. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, బి ఈజ్ బిగ్ అని చెప్పి రాయాలి. సో లెట్ us see whether our program is correct or not. 10 greater than 30 false. 10 greater than 5, 10 greater than 5 true. సో లాజికల్ ఎండ్ యూజ్ చేసాము, ఫాల్స్ ట్రూ యూజ్ చేస్తే ఏమవుతుంది, లాజికల్ ఎండ్లో ఫాల్స్ ట్రూ యూజ్ చేస్తే ఫాల్స్ వస్తుంది, లాజికల్ ఎండ్లో ట్రూ ఎప్పుడు వస్తుంది, రెండు ట్రూ అయినప్పుడే ట్రూ వస్తుంది. సో ఫాల్స్ ట్రూ అంటే ఫాల్స్ అయింది. సో ఈ ఎక్స్ప్రెషన్ 1 కనుక ఫాల్స్ అయితే ఏమవుతుంది, కోలన్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయింది. బీ గ్రేటర్ దాన్ సి, బీలో 30 ఉంది, సిలో 5 ఉంది. 30 గ్రేటర్ దాన్ 5 ట్రూ, ట్రూ కాబట్టి ఏమవుతుంది, ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 30 అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏముంది, బీ ఈజ్ బిగ్. సో కాబట్టి బీ ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ యూజింగ్ ఎల్సీ రాయొచ్చు, లేదంటే యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ కూడా రాయొచ్చు. అలా బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ అయితే ఏం చేయాలి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ డి. ఆ 3 కండిషన్స్ కనుక ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ వీ హ్యావ్ టు కంపేర్ బీ గ్రేటర్ దాన్ సి అండ్ బీ గ్రేటర్ దాన్ డి. ఆ రెండు ట్రూ అయితే బి చెప్పొచ్చు, అదర్వైజ్ వీ హ్యావ్ టు కంపేర్ సి అండ్ డి. అలా ఎన్ని నెంబర్స్లో అయినా సరే మనం బిగ్గెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.